మున్సిపల్కు ఎన్నికలు జరుగుతున్న సందర్భాన 5వ వార్డులో బొలిశెట్టి రాజు కాంగ్రెస్ పార్టీకి బలపరుస్తాను. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఆనాటి మరి ఏదైతే మనం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుతున్నామో ఈరోజు ప్రతి ఇంటికి ఓటర్ను అభ్యర్థించినప్పుడు ఉచిత కరెంటే కానీ, సన్న బియ్యమే కానీ, రేషన్ కార్డులు కానీ, ఇందిరమ్మ ఇల్లు, ఉచిత బస్సు ప్రయాణం, రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతాంగానికి మద్దతు ధర, రైతు బోనస్ కూడా అనేక మన విద్యాపరంగా కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న గారు హుస్నాబాద్లో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయడం, తరగతి గదులు ప్రారంభించడం, ఈ సంవత్సరం చౌటపల్లిలో ఇండస్ట్రియల్ పార్కు, అడ్వాన్స్ టెక్నాలజీ, అర్బన్ పార్కు జిల్లాలగడ్డల, హుస్నాబాద్ సుందరీకరణ, ఎల్లమ్మ చెరువు, పల్లె చెరువు, తర్వాత కొత్త చెరువు కూడా మహిళలకు బతుకమ్మ ఆడడానికి మరియు సుందరీకరణ కూడా మరి పట్టణంలో కూడా మన అక్కనపేట చౌరస్తా, మల్లెచెట్టు చౌరస్తా, బస్రిపూ చౌరస్తా, ఆరపల్లె చౌరస్తా సుందరీకరణ కూడా చేయడం జరిగింది. ఇంకా పట్టణ అభివృద్ధిలో భాగంగా మరి సీసీ రోడ్డు కానీ, డ్రైనేజీ కానీ, తర్వాత మంచినీళ్ళు, ప్రజలకు అసౌకర్యం లేకుండా మరి ఇవన్నీ ఏర్పాట్లు మంజూరు కూడా చేసి ప్రజలకు పథకాలను అమలు చేసే విధంగా కార్యక్రమాలు ముందుకు పోతున్నాయి. తర్వాత అట్లాగే ఈ మన హుస్నాబాద్లో ఒక సివిల్ హాస్పిటల్ 250 బెడ్స్తోని నూతనంగా నిర్మిస్తున్న హాస్పిటల్ పేద ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఒక మెడికల్ కళాశాల, పీజీ కళాశాల కూడా ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంత ప్రజలకు, పేద వాళ్ళందరికీ మెరుగైన వైద్యం అందుబాటులోకి వస్తుంది. ఇవన్నీ ఫలితాలే మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ మరి త్రివర్ తప్పకుండా 20 వార్డులలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని నమ్మకం ఉన్నది. ప్రజలు కూడా అందరికీ ఆశీర్వచనం ఇచ్చి గెలిపించాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ నెల 11వ తారీఖు నాడు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మరి హుస్నాబాదును అభివృద్ధి చేసే కార్యక్రమం లోపల మనకున్నటువంటి మంత్రి గారు అయినటువంటి రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారి ఆశీస్సులతోటి మరి 5వ వార్డుకు సంబంధించినటువంటి కౌన్సిలర్గా బొలిశెట్టి రాజును బలపరచడం జరిగింది. మరి 5వ వార్డులో నిన్న తక్కలపల్లి రవీందర్ రావు అన్నట్టు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నటువంటి రవీందర్ రావు మరి నిన్న వేదిక మీద ఇక్కడ 5వ వార్డులో ఆయన చెప్పినటువంటి కొన్ని అబద్ధాలు ఇవాళ ప్రజల దృష్టికి తీసుకుపోవాలంటే మేమందరం ఇంటింటికి ప్రచారం చేసుకుంటూ మరి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అధికారం మీద ఉంది. 12 సంవత్సరాలు ఇప్పటికి 12 సంవత్సరాలే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. మరి 28 కోట్లు రిలీజ్ అప్పుడు మేము చేసినాం, అవి అప్పుడు ఖర్చు పెట్టలేకపోతే ఇప్పుడు వీళ్ళు ఆ 28 కోట్లతో ఇప్పుడు అభివృద్ధి చేస్తారా అని చెప్తా ఉన్నారు. అది ఎంతవరకు నిజం? మరి 10-12 సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు, 10 సంవత్సరాలు మీరుండి అభివృద్ధి చేయలేంది ఇప్పుడు మేము చేస్తున్నాం అనేది అబద్ధం. మీరు చెప్పడం కాకపోతే ఏంటిది అది? ఇంకొకటి, ఇవాళ మేము ప్రభుత్వం అధికారం మీదకి వస్తే మేము ఏవైతే హామీలు ఇచ్చినామో హామీల ప్రకారంగా ఇవాళ మేము నెరవేర్చినాం. ఇవాళ ఆర్టీసీ లోపల ఉచిత ప్రయాణం కానీ, ఇవాళ ఉచిత కరెంటు కానీ, ఉచిత సన్న బియ్యం కానీ ఇవాళ చెప్తా ఉన్నాం. సన్న బియ్యం ఇవాళ లేదు, దొడ్డి బియ్యం ఇచ్చేది సన్న బియ్యం ఇస్తూ ఉన్నారు అంటే 10 సంవత్సరాల నుంచి మీరు ఇవ్వంగా మేము వద్దానమ్మా. ఇవాళ ఉన్నటువంటి హుస్నాబాదును ఒక మోడరన్ హుస్నాబాద్గా తీర్చిదిద్దినటువంటి ఘనత మంత్రి పొన్నం ప్రభాకర్ గారిది. మరి ఇవాళ ఏదో వచ్చి మీకు చేతగాక మా మీద ప్రజల లోపల ఒక దుష్ప్రచారం చేసుకుంటూ కాంగ్రెస్ వారు 2 సంవత్సరాలు 10 సంవత్సరాలు చేయాలని అభివృద్ధి 2 సంవత్సరాల్లో జరిగింది. ఇవాళ ఉన్నటువంటి కొత్తపల్లి నుంచి ఇవాళ హుస్నాబాద్ వరకు 4 లైన్ ఇవాళ శాంక్షన్ అయింది. మరి హుస్నాబాద్ నుండి అక్కనపేట వరకు 4 లైన్ శాంక్షన్ అయింది. ఇవాళ ఉన్నటువంటి చౌటపల్లి ఇండస్ట్రియల్ పార్క్ కానీ, ఇవాళ ఉన్నటువంటి ఎంపీడీఓ హుస్నాబాద్ అక్కనపేటకు 10 సంవత్సరాల అధికారం కొత్త మండలాలు చేసి దానికి సోయలేదు. దానికి ఒక ఆఫీసులు శాంక్షన్ చేసి దాన్ని మండలాన్ని అభివృద్ధి చేద్దామన్నటువంటి సోయి లేదు. ఇవాళ వచ్చి మేమేదో 10 సంవత్సరాలు దొబ్బలేంది, ఈ 2 సంవత్సరాలు మీరు చేసిరు అనేటువంటి అక్కసు మీది ప్రజలల్లా మీరు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. రవీందర్రావు ఇవాళ వరంగల్లో ఎమ్మెల్సీ రవీందర్రావు గారు మీ బీఆర్ఎస్ పార్టీ ఎవరైతే ఉన్నారో మరి ఇవాళ మీరు భూములు ఆక్రమించారు తప్ప ఇవాళ ప్రజల దగ్గర ఉన్నటువంటి ఏదైతే
దందాలు చేసిన భూమి దందాలు చేసుకుంటూ ఇవాళ కాళేశ్వరం కాల్చలు మొదలు పెట్టుకుంటే ఇక్కడ వరకు ప్రజలకు తెలుసు. ఇవాళ గతంలో ప్రజలు ఇప్పుడు అందరూ అనుకుంటా ఉన్నారు, ఇదివరకు ఒకసారి అవకాశం ఇచ్చినాం, 10 సంవత్సరాలు పాలించినారు. మరి ఇప్పుడు అధికారం మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మంత్రి గారు ఉన్నారు. మరి మన వార్డు అభివృద్ధి కావాలంటే ఇప్పుడు కొత్తగా మనం బొలిశెట్టి రాజును గెలిపించుకోవాలనేటువంటి కృత్య నిశ్చయంతో ఈ ప్రాంత ప్రజలందరూ నిర్ణయం తీసుకొని అధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశాభావంతో మీకు తెలియజేస్తున్నాను. ఐదవ వార్డు అభ్యర్థిగా మన పొన్నం ప్రభాకర్ అన్న ఆశీస్సులతో బొలిశెట్టి శివన్న సహకారంతో నేను 5వ వార్డు ప్రజల ముందుకు వచ్చాను. ప్రజలు నన్ను ఆశీర్వదించి గెలిపించగలరని, భారీ మెజారిటీతో గెలిపించగలరని కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్.